ట్యాక్స్ ఇన్వాయిసెస్, రియల్ టైం ట్యాక్స్ ఇన్వాయిసెస్ ఏ విధంగా పోస్ట్ చేస్తాం ఒరిజినల్గా. ఓకే, సో ఇప్పుడు ఒక ఇన్వాయిస్ తీసుకుంటాను, లైక్ మార్చి ఓకే, ఇక్కడ చూడండి, సిద్ధి వినాయక అకౌంట్స్ ఫర్ వీళ్ళ దగ్గర నుంచి నేను ఐటమ్ పర్చేజ్ చేశాను. ఐటమ్ 18% ట్యాక్స్, 8% నెంబర్, క్వాంటిటీ, రేటు, ఇంక్లూడ్ జాబ్ రేటు, ట్యాక్స్ అంతా కూడా ఉంది. ఇన్వాయిస్ నెంబర్ 19 మార్చ్ ట్యాక్స్ ఇన్వాయిస్. ఓకే, లొకేషన్ ఫోటో. సో ఇప్పుడు జస్ట్ ఇతని జిఎస్టీ నెంబర్ తీసుకుంటే ఆటోమేటిక్గా యాజ్ ఫర్ జిఎస్టీ పోర్టల్ ప్రకారంగా ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్ని తీసేసుకుంటుంది. మళ్ళీ మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. అది మీకు ఫర్దర్ క్లాస్లో చూపిస్తాను, బట్ ఇప్పుడు కూడా చూపిస్తాను. Ctrl+C కాపీ. ఇప్పుడు మన అంటే నా బిజినెస్ సిద్ధి వినాయక అకౌంట్స్ వాళ్ళ నుంచి పర్చేజ్ చేసింది సమ్ ఐటమ్స్. ఓకే, డేట్ ఎప్పుడు ఇక్కడ మార్చ్ 1925 ఉంది. ఓకేనా, బట్ నేను ఫైనాన్స్ ఇయర్ మారింది కదా. ఓకే, ఇప్పుడు నేను సేల్స్ పర్చేజ్ కదా, పర్చేజ్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు నా ఫైనాన్షియల్ ఇయర్ అనేది నేను 1 ఏప్రిల్ 25 నుంచి పెట్టుకున్నాను కాబట్టి బిఫోర్ డేట్ తీసుకోదు, ఒకవేళ ఇచ్చినా తీసుకోదు. ఎగ్జాంపుల్ 19 మార్చ్ కూడా తీసుకుందా, 26 తీసుకుందాం. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ అనేది నేను 1 ఏప్రిల్ 25 నుంచి ఎంట్రీస్ పాస్ చేసుకున్నాను కాబట్టి నాకు అలా తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ 26 తీసుకుంటాను, 19 మార్చ్ 26 జస్ట్ అలా ఇమాజిన్ చేసుకుంటే. ఓకే, లేదంటే ఈరోజు డేట్ ఇస్తా, డోంట్ వరీ. ఈరోజు డేట్ ఏముంది, 05/04/25. ప్రాబ్లం ఏం లేదు. ఓకే, జస్ట్ మీకు చూపిస్తున్నాను ఒక అవగాహన కోసం. సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఏముంది ఇక్కడ, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఇక్కడ పేస్ట్ రాదు. పర్సన్ ఎవరు ఇక్కడ, Ctrl+C సిద్ధి వినాయక అకౌంట్స్ ఫర్. జస్ట్ వాళ్ళ యొక్క జిఎస్ నెంబర్ తీసుకుంటా అంతే. వాళ్ళ అడ్రస్ ఇవన్నీ నేను టైప్ చేయను, ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి Alt+C ఇచ్చి లెజర్లో వెళ్ళిపోయా. ఇక్కడ చూడండి ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ జిఎస్టిఐఎన్, దీన్ని సెలెక్ట్ చేయాలి. Ctrl+V పేస్ట్, ఎంటర్ ఇవ్వండి. ఆటోమేటిక్గా యాజ్ ఫర్ జిఎస్టి పోర్టల్ ప్రకారంగా వాళ్ళు ఏ విధంగా అయితే రిజిస్టర్ అయి ఉంటారో కంపెనీలో ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. జస్ట్ అతను మనకు సండే క్రెడిటారా సండే డెబిటారా అని తీసుకుంటే చాలు. వాళ్ళు లాస్ట్ 6 months రిటర్న్ ఫైలింగ్ చేశారో లేదని కూడా ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఫైలింగ్ డీటెయిల్స్ ఫర్ జిఎస్టిఆర్ 1, ఫైలింగ్ డీటెయిల్స్ ఫర్ జిఎస్టిఆర్ 3B. లాస్ట్ 24లో వాళ్ళు చేశారో లేదా అనేది కూడా తెలిసిపోతుంది. ఓకే, టైం వేస్ట్ అవ్వకుండా మనకి ఇచ్చిన ఆప్షన్స్ టాలీ ప్రైమ్ 5.0లో వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు నాకు అతను సప్లయర్ కదా, సండ్రీ క్రెడిటర్స్, ఇవన్నీ నేనేం చేయలేదు చూడండి, ఆటోమేటిక్గా వచ్చేసాయి. పర్చేస్, Alt+C ఐటమ్ ఏముంది ఇక్కడ, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3
విత్ ఇంటెన్సిటీ. కంట్రోల్ సి, కంట్రోల్ వి పేస్ట్ నెంబర్స్. ఎస్ఎస్ఎన్ నెంబర్ ఏముంది ఇక్కడ? ఇది ఒరిజినల్ ఇన్వాయిస్ మా. కంట్రోల్ సి, కంట్రోల్ వి. పర్సెంటేజ్ ఎంత ఉంది? 18. సో 1 ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 12 క్వాంటిటీ. సో ఇప్పుడు మనం ఇన్క్లూజివ్ ఆఫ్ రేట్ వేయకూడదు, ఎక్స్క్లూజివ్ ఆఫ్ రేట్ వేయాలి. 1091.53 పైసా. సో దీనికి ట్యాక్స్ కలపాలి. జిఎస్టి, జిఎస్టి. టోటల్ అమౌంట్ మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి. 15,456 15,456.06 ఉంది. దాన్ని రౌండ్ ఆఫ్ చేయాలి. -0.06. ఇలా. ఇంకా మనం ఏమైనా చేసామా? రియల్ టైం ఇన్వాయిస్ ఇలాగే వస్తాయి, ఇలాగే పోస్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చూసుకోవాలి? తన పేరు, సప్లయర్ ఎవరు, ఇన్వాయిస్ నెంబర్ ఏంది, డేట్ ఏంది, జిఎస్టీ నెంబర్ ఏంది, ఐటమ్ ఏంది, ఎస్ఎస్ఐ నెంబర్ ఏంది, ట్యాక్స్ ఎంత, క్వాంటిటీ ఎన్ని, సబ్లైన్ ఆఫ్ ట్యాక్స్, అమౌంట్ మ్యాచ్ అవ్వాలి. అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, సేవ్ చేయాలి. ఇది ఒరిజినల్ పర్చేజ్ ఇన్వాయిస్. దీని ఏమంటారు? ఒరిజినల్ పర్చేజ్ ఇన్వాయిస్ అంటారు. ఓకే, తర్వాత సేల్స్. సేల్స్ లోకి వస్తే అమెజాన్ ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలి? అమెజాన్ ఇన్వాయిసెస్. ఇప్పుడు నా దగ్గర మెటీరియల్స్ పర్చేజ్ చేస్తూ ఉంటారు చాలా మంది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఈ బార్ కోడ్, షిఫ్ట్, ఈ అడ్రస్ అన్ని చూసి భయపడకూడదు. మనకు ఏం కావాలి అనేది మాత్రమే చూడాలి. పూజాశ్రీ, బెంగళూరు, కర్ణాటక. ఆమె నా వద్ద వాల్యూ ప్రైమ్ విత్ జిఎస్టీ అడ్వాన్స్డ్ మెటీరియల్ పర్చేజ్ చేసింది 999కి. ట్యాక్స్ ఎంత? 12%. ఓకే, క్వాంటిటీ ఎన్ని? 1. ఇప్పుడు ఈమెకు జిఎస్టీ నెంబర్ లేదు కాబట్టి నేను టైప్ చేసుకోవాలి. కంట్రోల్ సి కాపీ, ప్లేస్లోకి వెళ్ళండి, ఆల్ట్ సి, కంట్రోల్ వి పేస్ట్, సండ్రీ డెప్టర్స్. ఆమె అడ్రస్ తీసుకోవాలి. ఇంత ఏం అవసరం లేదు. కంట్రోల్ సి. ఒరిజినల్ అయితే తీసుకున్నాను నేను. కర్ణాటక కదా, కర్ణాటక. అన్రిజిస్టర్డ్, వాళ్ళకి జిఎస్టీ నెంబర్ లేదు. సేల్స్ ఐజిఎస్టీ, అదర్ స్టేట్ కదా, ఆల్ట్ సి. ఐటమ్ నేమ్ ఏముంది? కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, నెంబర్స్. హెచ్ఎస్ఆర్ నెంబర్ 4901. 4901. పర్సెంటేజ్ ఎంత? ట్యాక్స్ 12%. ఇక్కడ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇది. అప్పుడు మనం ఏం చేయాలంటే F12కి వెళ్ళాలి. F12కి వెళ్ళి ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. సో టోటల్ యాక్చువల్గా టోటల్ బిల్ ఎంత? 999. ఆ టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఆ 999లో ట్యాక్స్ తో కలిపి వస్తుంది. నాకు పడే అసలు రేట్ ఎంత? 891.96. దానికి ట్యాక్స్ కలిపితే 999 కింద. డేట్ ఎంత? 02/4/2025. ఆర్డర్ డేట్. డేట్ మార్చాలి. 02/04. వచ్చిందా? April 2nd, 2025. ఇది ఒరిజినల్ సేల్స్ ఇన్వాయిస్, అమెజాన్ ఇన్వాయిస్. అమెజాన్ ఇన్వాయిస్. ఇదంతా చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనకు అనవసరం. అతని పేరేంది, అతను ఏ ఐటమ్ కొన్నాడో, హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏంది, పర్సెంటేజ్ ఎంత, అమౌంట్ మ్యాచ్ అయిందా లేదా, అంతే. అది మాత్రం చూడాలి. సేవ్. బీమా. సో వీటిని మనం
ఒరిజినల్ పర్చేజ్ ఇన్వాయిస్, ఒరిజినల్ సేల్స్ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలి అనేది చెప్తున్నాం. అంతే, అంతకు మించి అంటూ ఏం. ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్. జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే ఏంటి? దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇప్పుడు మీరు చూసారండి, ఏం చేశారు? వాళ్ళు ఐటీ సొల్యూషన్స్ సేల్స్ అసెస్ సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ అని మీరు మాన్యువల్ గా ఇస్తున్నారు. ఏం చేస్తున్నారు? మాన్యువల్ గా ఇస్తున్నారు. సిజిఎస్టి హెచ్జిఎస్టి మీరు మాన్యువల్ గా ఇచ్చేస్తున్నారు. అలా ఇవ్వకుండా జస్ట్ మనం సెటప్ చేసుకోవాలి. జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ క్వాంటిటీ రేట్ ఇస్తే ఆటోమేటిక్ గా సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ అప్ ఆటోమేటిక్ గా తీసుకోవాలి. సో అది ఎలా? అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా ఏ విధంగా చేయాలి అనేది కాన్సెప్ట్. ఇప్పుడు మీరు మాన్యువల్ గా ఇస్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దినేష్ షోరూమ్, ఇది అదర్ స్టేట్ సేల్స్ కదా, ఆల్ టు సి జై ప్రైవేట్ లిమిటెడ్, కంట్రీ డెప్టార్స్ తెలంగాణ. $36 కంట్రోల్ ఏ సేల్స్ ఐజిఎస్టి మాన్యువల్ గా ఇస్తున్నారు. మాన్యువల్ గా ఇస్తే ఇలా ఉంది. అలా కాకుండా ఆటోమేటిక్ ఇవ్వాలా. ఎలా అంటే, ఆల్టర్లోకి వెళ్ళండి, ఓచర్ టైప్లోకి వెళ్ళండి, సేల్స్ ఓచర్ ని ఓపెన్ చేయండి, ఎంట్రీ చేసి లాస్ట్ కు రావాలి, ఈ ప్లేస్ లోకి రావాలి. విత్ ఇన్ ద స్టేట్ లో అయితే సేల్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ నువ్వు అడ్జస్ట్ చేసి ఉంటావు కదా, అవి వచ్చేస్తాయి. సేల్స్, ఎస్, సేల్స్ ట్యాక్సబుల్, లోకల్ సేల్స్ ట్యాక్సబుల్, జిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1 అంటే ఏంటి? 50 పైసా ఉండే బిలో 50 పైసా అంటే ఆటోమేటిక్ అదే తీసుకోమని సెటప్ చేస్తున్నాం. ఈ సెటప్ ఏంది? మనము సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ అని ఇవ్వకుండా క్వాంటిటీ రేట్ ఇస్తేనే ట్యాక్స్ ఆటోమేటిక్ గా తీసుకోవాలా అనుకోండి. ఆ సిచ్యువేషన్ లో దీన్ని సెటప్ చేస్తున్నాం. ఇది విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్. ఒకవేళ అదర్ స్టేట్ కి సేల్ చేస్తే సేల్స్ ఐజిఎస్టి, ఎస్, సేల్స్ ట్యాక్స్, లోకల్ సేల్స్ కాకుండా ఇంటర్ స్టేట్ ట్యాక్సబుల్, ఇంటర్ సేల్స్ ట్యాక్సబుల్, ఏజిఎస్టి రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1. ఓకే, మన బిజినెస్ అదర్ స్టేట్ కి సేల్ చేస్తే సెటప్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. సేవ్ చేయండి. ఇది ఎక్కువగా సేల్స్ కి ఉపయోగిస్తారు, పర్చేస్ కంటే. ఇప్పుడు పర్చేస్ లోకి రండి, సేల్స్ క్లిక్ చేయండి ఒకసారి. విత్ ఇన్ ద స్టేట్ అయితే సేల్స్, అదర్ స్టేట్ అయితే సేల్స్ ఐజిఎస్టి. సేల్స్ చూసారా? ఆటోమేటిక్ గా సిజిఎస్టి ఏజిఎస్టి రౌండ్ ఆఫ్. ఓకే, ఇప్పుడు తీసుకోండి, లైక్ జానకి ఐటీ సొల్యూషన్స్ మనం తీసుకుని ఇంతకుముందు చూసారా? ఫార్మాట్ మారింది. పైన ఉండాల్సిన పర్చేజ్ లెడ్జర్ మనకి ఇక్కడ సేల్స్ తీసుకుంటే ఈ ప్లేస్ లోకి వచ్చేసింది, వోచర్ క్లాస్ లిస్ట్ లోకి. ఓకే, ఇప్పుడు ఐటమ్ తీసుకోండి, క్వాంటిటీ రేట్ తీసుకోండి. చూసారా? ఆటోమేటిక్ అన్ని తీసేసుకుంటున్నాయి. జస్ట్ రేట్ క్వాంటిటీ చేయండి.
చూడండి, మీరు 100 ఐటమ్స్ ఇచ్చినా ట్యాక్స్ రౌండ్ ఆఫ్ అదే తీసుకుంటూ వస్తుంది. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మీరు అన్ని మ్యానిపులేషన్ అదే చేసుకుంటది. ఇలా అప్లై చేసుకోవచ్చు. కంట్రోల్ ఏ సేవ్. దీన్నే జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. అదే అదర్ స్టేట్ అనుకోండి, సేల్స్ ఐజిఎస్టి బాలు ప్రైవేట్ లిమిటెడ్, ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. చూసారా, ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ డిఫాల్ట్ గా వచ్చేసాయి. ఓకే, ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ కంట్రోల్ ఏ సేవ్. సో దీన్ని జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటారు. ఓకే, సో వద్దు అనుకున్నాను అనుకోండి, మళ్ళీ ప్రీవియస్ ఎలా ఉందో అలా కావాలి అనుకోండి, ఎస్కేప్, ఆల్టర్, వోచర్ టైప్, సేల్స్ అని టైప్ చేయండి, మళ్ళీ లాస్ట్కు రండి. ఇక్కడికి వచ్చి ప్లేస్ లోకి వచ్చి స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్, సేవ్. సెటప్ అంతా రిమూవ్ అయిపోయి ఉంటుంది ఆటోమేటిక్ గా. ఓకే, ఎస్కేప్, మళ్ళీ వచ్చేస్ లోకి వెళ్ళండి, ఇప్పుడు సేల్స్ కి వెళ్ళండి, అది రిమూవ్ అయిపోయి ఉంటుంది సెటప్. ముందు ఎలా ఉన్నది అలాగే వచ్చేసింది చూడండి. జానకి రిటైల్ షాప్ సేల్స్ మాన్యువల్ గా ఇవ్వాలి. మళ్ళీ మీరు మాన్యువల్ ఇవ్వాల్సి. చూసారా, ఇలా విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా సేమ్ అంతే. సేల్స్ ఎగ్జిస్ట్. ఓకే, ఇది మా జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అని మనం చెప్తాం. దీన్ని మనం జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్. 6.0లో ఏ విధంగా మనం సేల్స్ కి విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ కి అదర్ స్టేట్ సేల్స్ కి జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా సెటప్ చేయాలి, వద్దు అనుకుంటే ఎలా రిమూవ్ చేయాలి అనేదే కాన్సెప్ట్. అర్థమైందా? దీంట్లో ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ క్లియర్? ఓకే, చూడండి, ఈ వే బిల్ ఏంటేంటో మనం తెలుసుకున్నాం లాస్ట్ క్లాసెస్ లో. ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి? ఈ ఇన్వాయిస్ మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, ఈ ఇన్వాయిస్ వల్ల మనకి యూజెస్ ఏంటి, సో ఈ ఇన్వాయిస్ లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో ఈ ఇన్వాయిస్ ని ఎలా ఉపయోగిస్తారు అనేది కూడా క్లియర్ కట్ గా టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో ఈవే బిల్ గురించి కానీ, ఈ ఇన్వాయిస్ గురించి కానీ, జిఎస్టి గురించి కానీ, టీడీఎస్ గురించి కానీ, టీసీఎస్ గురించి కానీ అడగడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీగా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ వన్, ఈవే బిల్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఈ ఇన్వాయిస్ అంటే ఫస్ట్ ఏంటో తెలుసుకున్నాం. ఫస్ట్ మీరు ఈ ఇన్వాయిస్ గురించి తెలిసే ముందు ఇన్వాయిస్ కి బిల్ కు డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? ఇన్వాయిస్ కి బిల్ కు డిఫరెన్స్. ఓకే, ఇన్వాయిస్ అంటే డేటు, ఇన్వాయిస్ నెంబరు, ఐటమ్, క్వాంటిటీ, ప్రైజ్, టోటల్, సబ్ టోటల్, పేమెంట్ మెథడ్, బ్యాంక్ నేమ్, అకౌంట్ నెంబర్, ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఉంటాయి. సో వాట్ ఈజ్ ఇన్వాయిస్ అంటే, an invoice is a document issued by a seller to a buyer listing the goods or services supplied and okay starting the sum of money.
Invoice are issued before the payment is made. Example, a paper recipient from a store or an online record from an e-tailer. ఓకే. సో, మన బిజినెస్ ఏ మార్కెట్‌లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్లి పర్చేజ్ చేసినప్పుడు ఒక ఇన్వాయిస్ అనేది సప్లయర్ మనకిస్తాడు. లేదు మనము ఏ కస్టమర్‌కైనా సేల్ చేసామనుకోండి. మనము కస్టమర్స్‌కి ఇన్వాయిస్ ఇస్తాం. మనము కస్టమర్స్‌కి ఇన్వాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, దాన్నే ఇన్వాయిస్ అంటారు. ఇప్పుడు బిల్స్‌కి అండ్ ఇన్వాయిస్‌కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? బిల్స్ ఆర్ ఇన్వాయిసెస్. ఫస్ట్ చూడండి కంటెంట్స్. ఆప్షనల్ టు యాడ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. డీటెయిల్స్ ఆర్ లిమిటెడ్. సో, ఇప్పుడు ఒక కస్టమర్‌కి మీరు బిల్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా హోటల్‌కి వెళ్తారు. లేదంటే హాస్పిటల్‌కి వెళ్తారు. సినిమాకి వెళ్తారు. అక్కడ టికెట్ చిన్న చిన్న టికెట్ లాగా చిన్న చిన్న బిల్స్ లాగా ఇస్తారు. వాటిలో ఇన్ఫర్మేషన్ లిమిటెడ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒక హోటల్‌కి వెళ్తారండి. హోటల్‌కి వెళ్తే సో, అక్కడ వాళ్ళు ఏం చూస్తారో ఆ బిల్ చిన్న రిసిప్ట్ లాగా ఇస్తారు. లేదంటే ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. దాంట్లో ఏముంటుంది? రిసిప్ట్ నంబర్, డేటు, సో, మీ పేరు, తర్వాత మీ సిగ్నేచరు, ఆ కూడా ఎండీ సిగ్నేచర్ ఉండి బిల్ ఇచ్చేస్తారు. సో, డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ లిమిటెడ్. కానీ ఇన్వాయిస్‌లో ఎలా ఉంటుంది? సో, కంటైన్స్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, మేక్స్ యూజ్ ఆఫ్ స్పెసిఫిక్ టెంప్లేట్స్ అండ్ యాడ్స్ ఎలాబరేట్ డీటెయిల్స్. సో, అతని పేరుంటుంది. ఓకే. సో, ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా అతని అడ్రెస్ ఉంటుంది. పిన్ కోడ్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఉంటుంది. స్టేట్ ఉంటుంది. మొబైల్ నంబర్ ఉంటుంది. ఇవన్నీ కంపల్సరీగా ఇన్వాయిస్‌లో ఉంటాయి. ఓకే. ఓకేనా? తర్వాత యూనిక్ నంబర్. గివింగ్ ఏ యూనిక్ నంబర్ టు ద బిల్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్ యాస్ దే డోంట్ హావ్ వాల్యూ ఫర్ లీగల్ పర్పసెస్. యూనిక్ నంబర్. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ బిల్లులో నంబర్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. అదంత లీగల్ ఏం కాదు. నంబర్ ఉన్నా లేకపోయినా ఏం కాదు. సో, కానీ ఇన్వాయిస్ నంబర్ మాత్రం మ్యాండేటరీగా ఉండాలి. ఇన్వాయిసెస్ ఆర్ అసైన్డ్ యూనిక్ నంబర్స్ అండ్ దే సర్వ్ యాస్ ఎ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంటింగ్ డిస్ప్యూట్స్. ఇన్వాయిస్ నంబర్ లేకుండా బిల్లు ఇచ్చినామంటే అది చెల్లదు. ఐటీసీబీకి రాదు. కానీ మ్యాండేటరీగా ఇన్వాయిస్ నంబర్ ఉండాలి. తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ ఇన్‌స్టాంట్‌లీ డన్. ఇప్పుడు నువ్వు బిల్స్ అంటే ఏంటంటే హోటల్‌కి వెళ్తావు. ఆన్ ది స్పాట్ డబ్బులిస్తావు. తెచ్చుకుంటావు. నీకు నచ్చింది ఫుడ్ తింటావు, వచ్చేస్తావు. సినిమాకి పోతావు, టికెట్ తీసుకుంటావు, వెళ్ళిపోతావు. అక్కడ ఇన్‌స్టాంట్‌లీ జరిగిపోతుంది ప్రాసెస్. దాన్ని ట్రాన్సాక్షన్ టైప్ అంటారు. ట్రాన్సాక్షన్ టైప్. కానీ ఇన్వాయిస్‌లోకొస్తే మేక్స్ యూజ్ ఆఫ్ ఎ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ అప్పు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. అండ్ ద పేమెంట్ హాస్ టు బి డన్ బిఫోర్ ద డ్యూ డేట్. ఇక్కడ అప్పు ట్రాన్సాక్షన్స్ కంపల్సరీగా జరుగుతాయి. దీన్నే ట్రాన్సాక్షన్ టైప్ అంటారు. పర్పస్ ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. జస్ట్ బిల్ అనేది ఏంటంటే ఒక ప్రూఫ్. సినిమాకి పోతారండి. ఒక 3 అవర్స్ కోసం నీకు టికెట్ ఇస్తారు. రెస్టారెంట్‌కి వెళ్తారండి. ఒక 1 అవర్ తినడానికి నువ్వు రిసిప్ట్ ఇస్తారు. బిల్ ఇస్తారు. హాస్పిటల్‌కి వెళ్తారండి. ఒక హాఫ్ అన్ అవర్ కోసం డాక్టర్ పర్మిషన్ కోసం ఒక బిల్ ఇస్తారు. అది బిల్స్. కానీ ఇన్వాయిస్ ఏంటి? లీగల్ డాక్యుమెంట్స్ ఫర్ అకౌంట్స్. నువ్వు ఏ మంత్‌లో ఎంత పర్చేజ్ చేసావు, ఎంత సేల్ చేసావు అనేది లీగల్ డాక్యుమెంట్ అంటారు దాన్ని. లీగల్ డాక్యుమెంట్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కీ పాయింట్స్ టు అండర్‌స్టాండ్ బిఫోర్ నోయింగ్ ఈ-ఇన్వాయిస్. జీఎస్టీ పోర్టల్, ఐఆర్‌పి, ఐఆర్‌ఎన్ ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు జీఎస్టీ పోర్టల్‌లోకి వెళ్లి టాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళ యొక్క పోర్టల్ పెర్ఫార్మ్ చేస్తుంది జీఎస్టీ పోర్టల్‌లో. సో, ఎందుకంటే జీఎస్టీ పోర్టల్ అనేది ప్రతి ఒక్క సప్లయర్‌కి గాని, కస్టమర్‌కి గాని బ్యాక్ బోన్ లాగా ఉంటదది. టాక్స్ పేయర్స్‌కి, గవర్నమెంట్‌కి మధ్యలో మీడియేటర్‌గా పనిచేస్తా ఉంటది. ఇక్కడ ఐఆర్‌పి మీన్స్ ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అంటారు. ఓకే. సో, ఎందుకంటే ఐఆర్‌పి అనేది ఐఆర్‌ఎన్ నంబర్ జనరేట్ చేస్తది. లీగల్ పర్పస్. ఆ ఐఆర్‌ఎన్ నంబర్ ఏ విధంగా ఉంటది? ఎవరికీ అర్థం కాదు ఆ నంబర్. ఎలా పడితే అలా వచ్చేస్తది. ఎలా ఉంటుందని కూడా మీరు చూస్తారు. సో, అది ఈ ఇన్వాయిస్ కోసం ఒక టాక్స్ పేయర్ ఇన్వాయిస్ అప్‌లోడ్ చేసినప్పుడు జనరేట్ అయిపోతది.
సో ఈ ఇన్వాయిస్ అనేది ఎంత అమౌంట్ ఉంటే ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. సో జిఎస్టీ పోర్టల్ మనకి ఇలా ఉంటుందమ్మా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దీంట్లో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ఈ ఇన్వాయిస్, వై ఇన్వాయిసింగ్ is introduced, when will e-invoicing be introduced, what are the mandatory fields of an e-invoice, what does the e-invoice look like, what is the workflow of e-invoice, benefits of e-invoicing, types of e-invoicing. E-invoice stands for electronic invoicing. It is a system in which all B2B invoices are electronically uploaded and authenticated by the designed portal. బిజినెస్ టు బిజినెస్ ఎవరైతే బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయో మార్కెట్ లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ అథెంటికేషన్ ఏ యూనిక్ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ ఐఆర్ఎన్ నెంబర్ ఈజ్ జనరేటెడ్ ఫర్ ఈచ్ ఇన్వాయిస్ బై ఐఆర్పి పోర్టల్లో ఐఆర్ఎన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అలాంగ్ విత్ ఐఆర్ఎన్ ఈచ్ ఇన్వాయిస్ ఇస్ డిజిటల్లీ సైన్డ్ అండ్ యాడెడ్ విత్ ఏ క్యూఆర్ కోడ్. డిజిటల్ స్టైన్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అవుతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ కలెక్టివ్లీ కాల్డ్ ఈ ఇన్వాయిసింగ్ అండర్ జిఎస్టీ. ఇక్కడ ఈ ఇన్వాయిసింగ్ అప్లైస్ టు జిఎస్టీ రిజిస్టర్డ్ పర్సన్స్ హూస్ అగ్రిగేట్ టర్నోవర్ ఇస్ మోర్ దాన్ 5 crores. August 2023. Banks, financial institutions, goods transport agency are exempted from this process. ఈ ఇన్వాయిస్ అనేది బ్యాంక్స్ కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి, గూడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కి ఎగ్జామ్షన్స్ అనమాట, వీటికి ఉండదు. సో వై ఈ ఇన్వాయిసింగ్ ఇస్ ఇంట్రొడ్యూస్డ్ అంటే, ఇప్పుడు టర్న్ ఓవర్ ఉంటుంది 50 లక్షల అందుకు మించి అనేసి టర్న్ ఓవర్ ఉంటుంది. ఇప్పుడు అన్ని ఫార్మాట్లు ఒకటేలా ఉండవు. కస్టమర్స్ అనేవాళ్ళు, సప్లయర్స్ అనేవాళ్ళు వాల్యూ ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, తర్వాత ప్రాఫిట్ మేకర్ యూజ్ చేస్తూ ఉంటారు, వింగ్స్ ఉపయోగిస్తారు, ఫోకస్ ఉపయోగిస్తారు, రకరకాల సాఫ్ట్వేర్స్ మార్కెట్ లో ఉపయోగిస్తూ ఉంటారు. సో అందరు ఫార్మాట్లు ఒకటేలా ఉండవు, ఒకటేలాగా గవర్నమెంట్ కి అప్లై అవ్వవు. ఈ ఇన్వాయిస్ లో కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో గవర్నమెంట్ కొన్ని ఫార్మాట్లు ఇస్తుంది, ఆ ఫార్మాట్ల ప్రకారంగా అప్లై చేస్తేనే ఈ ఇన్వాయిస్ అనేది అప్లోడ్ అవుతుంది సాఫ్ట్వేర్ లో. అదనమాట. సో వెన్ విల్ ఈ ఇన్వాయిసింగ్ బి ఇంట్రొడ్యూస్డ్, ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే, ఎక్సీడింగ్ 500 crores 1st October 2020లో 500 crores బిజినెస్ జరిగితే వాళ్ళు ఈ ఇన్వాయిస్ తీయాలని చెప్పారు. తర్వాత 500 crores నుంచి 10 crores కి మారారు, 100 crores కి మారారు 1st January 2021. తర్వాత 50 crores April 1st 2021. తర్వాత 20 crores కి వచ్చింది 1st April 2022. తర్వాత 10 crores కి వచ్చింది 1st October 2022. తర్వాత 5 crores కి వచ్చింది 1st August 2023కి వచ్చింది. ఓకే, అలా తగ్గుతూ వచ్చింది అనమాట టర్న్ ఓవర్, యాన్యువల్ టర్న్ ఓవర్. మ్యాండటరీ ఫీల్డ్స్ ఆఫ్ యాన్ ఇన్వాయిస్, అసలు మ్యాండటరీ ఫీల్డ్స్ ఏంటి అనేది చూసుకోవాలి. డాక్యుమెంట్ టైప్ కోడ్, సప్లయర్ లీగల్ నేమ్, సప్లయర్ జిఎస్టీ నెంబర్, సప్లయర్ అడ్రస్, సప్లయర్ ప్లేస్, సప్లయర్ స్టేట్ కోడ్. సో తర్వాత సప్లయర్ డాక్యుమెంట్ నెంబర్, ఇవి మ్యాండటరీ ఉండాలి. ప్రొసీడింగ్ ఇన్వాయిస్ రెఫరెన్స్ అండ్ డేట్, డాక్యుమెంట్ డేట్, recipient legal name, recipient GSTN, recipient address, recipient state code, పిన్ కోడ్, recipient place, ఇవి కూడా మ్యాండటరీ ఉండాలి. ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ ఐఆర్ఎన్ నెంబర్, షిప్పింగ్ టు జిఎస్టీ నెంబర్, షిప్పింగ్ టు స్టేట్ పిన్ కోడ్ అండ్ స్టేట్ కోడ్, డిస్పాచ్ ఫ్రమ్ నేమ్, అడ్రస్, ప్లేస్ అండ్ పిన్ కోడ్, ఈ సర్వీస్ ఏంటి, సప్లై కోడ్ ఏంటి, ఐటమ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఐటమ్ ప్రైస్, అసెసిబుల్ వాల్యూ, జిఎస్టీ రేట్, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇలా ఉంటుంది. సార్ కనిపించట్లేదు సార్. మాకు కనబడుతుందా? నౌ ఇట్ ఈస్ ఓకే. అవును సార్. ఓకే, నౌ ఇట్ ఈస్ ఓకే. నాకైతే కనిపించట్లేదు సార్, వేరే వాళ్ళని ఒకసారి రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. No, sir.
ఆగిపోయింది సార్ అక్కడ ఒక స్లైడ్ లో ఆగిపోయింది. ఒక్క నిమిషం. కనబడుతుందా? కనిపిస్తుంది సార్. డన్. ఇప్పుడు చూడండి, ఇలా ఉంటుందమ్మా. ఈ ఇన్వాయిస్ మోడల్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, ట్యాక్స్ ఇన్వాయిస్. తర్వాత ఐఆర్ఎన్ నెంబర్ చూడండి ఎలా ఉంటుందో, ఎవరికి అర్థం కాదు ఈ నెంబర్. సో ఇన్ఫర్మేషన్ చూడండి, ఇన్వాయిస్ సీరియల్ నెంబర్, ఇన్వాయిస్ డేట్, ఓకే, డీటెయిల్స్ ఆఫ్ కస్టమర్ బిల్ టు, డీటెయిల్స్ ఆఫ్ కన్సైన్ షిప్ టు, ఐటమ్ నేమ్, ఎస్ఎస్ఆర్ నెంబర్, జిఎస్టి, సిజిఎస్టి, ఏజిఎస్టి అన్ని చూడండి ఎలా ఉన్నాయో. ఇది ఒక ఫార్మాట్ ఈ ఇన్వాయిస్. చూడండి ఇక్కడ లోగో, తర్వాత క్యూఆర్ కోడ్, ట్యాక్స్ ఇన్వాయిస్ నెంబర్, సిన్ నెంబర్ అన్ని కనబడతాయి చూడండి, జిఎస్టి నెంబర్. పోర్టల్ ఏ విధంగా తీసుకుంటుంది, వర్క్ ఫ్లో ఆఫ్ అండ్ ఈ ఇన్వాయిస్. డిఫరెంట్ సాఫ్ట్వేర్లు, డిఫరెంట్ ఫార్మాట్లు, డిఫరెంట్ గా జరుగుతుంది ప్రాసెస్ బ్యాక్ ఎండ్ లో. ఇది ఫ్లో అనమాట, బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ సాఫ్ట్వేర్ లో. బెనిఫిట్స్ ఆఫ్ ఈ ఇన్వాయిస్, ఎలిమినేట్స్ ఆఫ్ ది ఫేక్ ఇన్వాయిసెస్, substantial reduction in input credit verification issues, one-time reporting and B2B invoice data. E-way bill can be generated using e-invoice data. Real-time tracking of invoices prepared by the supplier. ఇవన్నీ బెనిఫిట్స్. ఒకవేళ ప్రీవియస్ ఏమైనా ఫేక్ ఇన్వాయిసెస్ చేస్తూ ఉంటే ఎలిమినేట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఓకే, ఇన్పుట్ క్రెడిట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా రిడక్షన్ అవుతాయి. బిజినెస్ టు బిజినెస్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. ఈవే బిల్ ద్వారా కూడా జనరేట్ అవుతుంది ఈ ఇన్వాయిస్. ఓకే, సప్లైయర్ ద్వారా దీన్ని రియల్ టైం ట్రాకింగ్ కూడా చేయొచ్చు. టైప్స్ ఆఫ్ ఈ ఇన్వాయిసెస్ అన్ని 4 రకాలు. ఇన్వాయిస్, రీఫండ్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్. సో దీన్ని ఈ ఇన్వాయిస్ అంటారు. వీటిని ఏమని చెప్తారు, ఈ ఇన్వాయిసింగ్ అని మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ దీంట్లో? ఈ ఇన్వాయిసింగ్ లో అర్థమైందా క్లియర్ గా? యా, ఓకే, గుడ్. సో ఆల్మోస్ట్ గైస్ సిలబస్ కంప్లీటెడ్. ఓకే,